సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు కాలమునకు అతీతులు కావాల్సి ఉంటుంది. కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతే సత్యము మీకు తెలియదు. కాలమునకు అతీతుడు అయ్యే ఉపాయం ఏమి, అది కూడా చెప్పాలి కదా. కాలమునకు అతీతమయ్యే ఉపాయం ఏమంటే ఫ్రెష్గా ఉండడం. బీ ఫ్రెష్నెస్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటే మీరు కాలమునకు అతీతులవుతారు. ఇప్పుడు నిద్ర లేచారనుకోండి, నిద్ర లేస్తూనే నేను 21 వేళ 22 అని అలాగే మొదలుపెట్టారనుకోండి డే, అది క్రోనలాజికల్ కాలంలో పడిపోయినారు. నిద్ర లేస్తూనే ఆ పని అయింది, అది పూర్తి అవ్వలేదు, ఇవాళ పూర్తి చేసుకోవాలి లేకపోతే కొంపలు అంటుకుంటాయి అని అలా పడ్డారనుకోండి, అంటే సైకలాజికల్ టైంలో పడిపోయినారు. ఈ టైము వద్దు, ఆ టైము వద్దు, నిద్ర లేవండి, ఫ్రెష్గా ఉండండి. సూర్యుడు ఉదయము ఫ్రెష్. సూర్యుడు ఫ్రెష్గా ఉదయిస్తున్నాడా, ఇంకోసారి ఉదయిస్తున్నాడా? ఇంకోసారి ఉదయిస్తున్నాడంటే మీరు కాల ప్రవాహంలో పడ్డారు. చంద్రుణ్ణి, సూర్యుడిని, నక్షత్రాలని ఎప్పుడు చూసినా ఫ్రెషే. తల్లికి తన పిల్లను, పిల్లవాడిని, శిశువును ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుందండి. గులాబీ పువ్వు ఎప్పుడు చూసినా ఫ్రెషే. మీకు ఫ్రెష్నెస్, ఆ నిత్యనూతనము అన్నారు. రామాయణము నిత్యనూతనము. మీరు రామాయణంలో సర్గ తీసుకుని ఎప్పుడు చదివినా కొత్తగా చదువుతున్నట్టే ఉంటుంది, పాతలాగా అనిపించదు. భగవద్గీత నిత్యనూతనంగా ఉంటుంది. శంకరుల భాష్యము నిత్యనూతన, కొత్త కొత్త అర్థాలు తెలుస్తూ ఉంటాయి ఇంకోసారి చదివితే. అటువంటి ఫ్రెష్నెస్. ఇప్పుడు మీకు ఫ్రెష్నెస్ అంటే ఏమిటో అర్థమైందండి. బీ ఫ్రెష్. వై యు మేక్ ఎ పర్సన్ ఇంటూ ఫ్రెండ్, ఫో అండ్ న్యూట్రల్? అది గతము కదా. ఫ్రెండ్, ఫో, న్యూట్రల్ అంటే గతమైనది. ఫ్రెష్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆత్మస్వరూపుడు వచ్చాడు, బీ ఫ్రెష్. ఆ ఫ్రెష్నెస్ మీరు అలాగే హ్యూమన్ రిలేషన్స్లో కూడా ఫ్రెష్. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ఫ్రెష్గా ఉండాలి. తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య రిలేషన్షిప్ ఫ్రెష్గా ఉండాలి. దట్ ఫ్రెష్నెస్ అంటే నిత్యనూతనత్వము అని అంటారు. వినూత్నత్వము, కొత్తదనము. ప్రతి దాంట్లోనూ మీరు కొత్తదనమును, కొత్త రోజు, కొత్త సంవత్సరం, కొత్త రోజు. ఇప్పుడు కొత్త సంవత్సరం ఏమిటి దాని ప్రత్యేకత? అది దాంట్లో ఒక కొత్తదనమును మీరు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి అలాగే కొత్త రోజు. సో కొత్త మనిషి, అదే మనిషి, బట్ ఆ మనిషి ఏందో ఒక కొత్తదనము గలదు అని ఆ నూతనత్వమును, ఆ ఫ్రెష్నెస్ అంటే ఏమిటండి? మీరు కాలమునకు అతీతంగా వెళ్ళినట్టే అర్థం కదా. ఆ విధంగా మీరు ఉన్నట్లయితే కాలం మీ ముందు ప్రవహిస్తూ ఉంటుంది. మీరు కాలమునకు అతీతంగా ఉండి మీ యందుండే